హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. ఒకసారి క్లిప్ని చెక్ చేయండి. చూసారు కదా, ఈ టైప్ ఆఫ్ వీడియోస్ అన్నిటిని జనరేట్ చేయడానికి ఈ వీడియో మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో బేసిక్గా మనమైతే గొర్రెలు ఉండాలి, అది మనందరికీ తెలుసు. ఒక దూకిన వెంటనే దాని వెనక దూకం. మనం చేయాల్సింది ఏంటంటే, ఏదైతే రెఫరెన్స్ వీడియో చెక్ చేస్తున్నామో, ఏదైతే అందరూ కాపీ పేస్ట్ చేస్తున్నారో వాటిని కాకుండా మనం కొత్తగా ఏదైనా వీడియోస్ని తీసుకొని కొంచెం టైం ఇన్వెస్ట్ చేస్తే మనకి కొత్త వర్క్ ఫ్లో అనేది క్రియేట్ అవుతుంది. నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ వర్క్ ఫ్లో అయితే షేర్ చేస్తాను, ఎలా వీడియోస్ని జనరేట్ చేసుకోవాలి, ఎలా ఇమేజెస్ని రీక్రియేట్ చేసుకోవాలని చెప్పేసి. సో దీనికోసం మనం చేయాల్సింది ఒరిజినల్ వీడియోలోకి వెళ్ళి స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి. ఏవైతే మనం రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ తీసుకున్న వాటిని మనం ఏవైతే యూజ్ చేస్తున్నామో, నేను ఈ వీడియోలో కంప్లీట్ గా ఫ్రీ థింగ్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫ్రీ థింగ్స్ మాత్రమే యూజ్ చేస్తూ వీడియోస్ ని రీక్రియేట్ చేస్తాను. చాట్‌జిపిటి గానీ, ఫ్లో గానీ, జెమినీ గానీ ఇవి మాత్రమే యూజ్ చేస్తాను. ఒకసారి వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ మనము స్క్రీన్ షాట్స్ అయితే తీసుకుంటున్నాం. ఒరిజినల్ స్క్రీన్ షాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసుకున్నాం. తీసేసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాట్స్ అన్ని ఒకసారి చెక్ చేయండి. సో ఈ స్క్రీన్ షాట్స్ అన్నిటిని నేను ఫస్ట్ చాట్‌జిపిటిలో ఓపెన్ చేస్తున్నాను. చాట్‌జిపిటిలో ఓపెన్ చేసిన తర్వాత ఆ ఇమేజ్ ని మనకి ఏదైతే మన ఫేస్ ఎగ్జాక్ట్ గా ఏదైతే నీట్ గా కనిపిస్తుందో ఆ ఇమేజ్ ని తీసుకొని నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ రీప్లేస్ ద మేల్ సబ్జెక్ట్ ఈ ప్రాంప్ట్ అని నేను మీకు కింద డిస్క్రిప్షన్ లింక్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి అవన్నీ. ఓకేనా, కొంచెం వీడియో ఫాస్ట్ గా అవ్వాలంటే ఇది నేను చదవకూడదు. సో ఇక్కడ ఇలాగైతే జనరేట్ అయిపోయింది అనమాట ఇమేజెస్. కానీ ఇవి అంత ఒరిజినల్ గా అయితే అనిపించట్లేదు. నేను చాట్‌జిపిటిని వదిలేసి ఇప్పుడు నేను ఓపెన్ చేసేది ఏంటంటే గూగుల్ ఫ్లో. సో దీనికోసం నేను చాలా మందికి చెప్పాను, జియో సిమ్ ఉన్న వాళ్ళకైతే ఫ్రీగా ఉంటుంది, వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు దాంట్లో. ఒకవేళ నార్మల్ వాళ్ళకైతే 180 క్రెడిట్స్ వస్తాయి. చాలా అంటే చాలా బెస్ట్ అది కూడా. అండ్ నానో బనానాలో నువ్వు ఇమేజ్ని 100 కొద్దీ నువ్వు ఫ్రీగా జనరేట్ చేసుకోవచ్చు. అండ్ కొత్త యూజర్ అయినా కూడా సరే మీరు జస్ట్ మెయిల్స్ని చేంజ్ చేస్తూ ఆ 180 క్రెడిట్స్ని ఇంకా డబుల్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు నేను జెమినీ ఓపెన్ చేసి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ నాకు టెక్స్ట్ టు వీడియో దగ్గర క్రియేట్ ఇమేజ్ కొట్టేసి నా దగ్గర ఏవైతే ఇమేజెస్ తీసుకున్నానో ఆ ఇమేజ్ని తీసుకొని మనకు కావాల్సిన ఇమేజ్ని కూడా దాంట్లోనే ప్రొవైడ్ చేసేసి జస్ట్ నేను ఏం చేస్తా అంటే రీప్లేస్ ఏదైతే ఇందాక చెప్పానో ఆ టెక్స్ట్ ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. అంతే, మనకి ఈ టైప్ లో అయితే 2 ఇమేజెస్ ని జనరేట్ అవుతూ ఉంటాయి. సో నేను ఇక్కడ ఏం చేశానంటే నాకు ఎన్ని ఇమేజెస్ కావాలి అనేది కూడా చెప్పాను. 2 కావాలా 4 కావాలా అనేసి ఇక్కడ సెట్టింగ్స్ లో నేను సెట్ చేసేసుకున్నాను. సో దానికి మించి నేను ఎక్కువ ఏం చేయలేదు, ఊరికనే ఈ టైప్ ఆఫ్ ఇమేజ్ జనరేట్ అయింది. సేమ్ అలాగే ఫస్ట్ ఇమేజ్ మనకి ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నామో అది ఇవ్వండి. సెకండ్ ఇమేజ్ మనకు కావాల్సిన మన ఇమేజ్ ఇవ్వండి, అంటే మన ఫేస్ ఏదైతే ఉందో అది ఇవ్వండి. క్లోజ్అప్ షాట్ అండ్ లాంగ్ షాట్ రెండు ఇవ్వండి. అప్పుడే నీట్ గా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ దాని తర్వాత మనకు కావాల్సిన ఇమేజెస్ అన్ని అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీడియోస్ జనరేట్ చేసే కంటే ముందు నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. మనం ఏదైతే ఫ్లో ఓపెన్ చేసామో న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసుకున్న ఇమేజ్ ని ఫస్ట్ అప్లోడ్ చేద్దాం. దాని తర్వాత మనం ఏదైతే దాంట్లో ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నామో, రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని సెకండ్ అప్లోడ్ చేద్దాం. దాని తర్వాత మనం ఏదైతే ప్రొవైడ్ చేసామో ప్రాంప్ట్ ఆ ప్రాంప్ట్ ఇచ్చేసుకుందాం. ప్రాంప్ట్ అంటే పెద్ద ఏదో బ్రహ్మ విద్య కాదు, జస్ట్ మనం చేసింది మనకు కావాల్సింది ఏదైతే అది తెలుగులో తీసుకొని ఇంగ్లీష్ లో టైప్ చేసాం అంతే. దానికి మించి మనం ఏం చేయలేదు. అండ్ మన రేషియో 16:9 ఆల్రెడీ ఫ్లో లో పెట్టాం కాబట్టి అదే రేషియోలో ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇమేజెస్ లాంగ్ ఇమేజ్ అయితే మీది లాంగ్ ఇమేజ్ అప్లోడ్ చేయండి, షార్ట్ ఇమేజ్ అయితే షార్ట్ ఇమేజ్ అప్లోడ్ చేయండి. అలా దానికి తగ్గట్టుగా అప్లోడ్ చేస్తే అప్పుడు మీకు ఇంకా చాలా నీట్ గా క్రియేట్ అవుతూ ఉంటుంది. రైట్, ఇప్పుడు వీడియోని జనరేట్ చేద్దాం. ఫస్ట్ నేను మీకు గ్రాక్ AI చూపిస్తున్నా. గ్రాక్ లో మనం ఏంటంటే మన ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ తీసుకొని డైరెక్ట్ గా అక్కడ ఇంపోర్ట్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. చూడండి ఏ టైప్ లో క్రియేట్ అయినా అస్సలు ఇవి సెట్టే కావట్లేదు. కానీ గ్రాక్ AI వచ్చేసి మీరు ఏదన్నా డెవోషనల్ ఇమేజెస్ కానీ దేనికైనా ఏ ఇమేజ్ కైనా ఒక మోషన్ ని క్రియేట్ చేయాలంటే గ్రాక్ అనేది చాలా నీట్ గా వర్క్ అవుతుంది. మనకి కావాల్సినట్టు క్రియేట్ చేసుకోవాలంటే గ్రాక్ AI అనేది కొంచెం కష్టమే. మనము ఎగ్జాక్ట్ ప్రాంప్ట్ ఇచ్చినా కూడా గ్రాక్ AI లో అంత మంచిగా అయితే వర్క్ అవ్వదు. అండ్ హిక్స్ఫీల్డ్ ఇది ప్రైడే, కాకపోతే ఇది కూడా వర్క్ అవ్వదు అనేది చెప్పుకుంటా. యానిమేట్ దిస్ ఇమేజ్ ఇంటూ రియలిస్టిక్ మోషన్ యాజ్ అప్లోడెడ్ వీడియో అని పెడితే నాకు ఇలా రన్నింగ్ చేసుకుంటూ వచ్చింది. ఇది ఏం చేసుకోవాలి, కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు రావట్లేదు. సో కాకపోతే మనము ఇది పెయిడ్ కాబట్టి దీంట్లో మనము మన రిఫరెన్స్ వీడియోని అప్లోడ్ చేసుకొని మన ఇమేజ్ ని జస్ట్ మోషన్ చేసుకోవచ్చు, అప్పుడు చాలా నీట్ గా వస్తుంది. కాకపోతే అందరూ యూజ్ చేయలేరు పెయిడ్ కాబట్టి. మనం ఈ వీడియో స్టార్టింగ్ లో చెప్పుకున్నాం మనకు కావాల్సింది ఓన్లీ ఫ్రీ అని. ఇప్పుడు బ్యాక్ టు గూగుల్ ఫ్లో. సో గూగుల్ ఫ్లో లో ఏంటంటే క్రియేట్ ఇమేజ్ ని క్లిక్ చేసి ఇక్కడ మనము ఫ్రేమ్స్ టు వీడియో పెట్టేసుకుంటాం. ఫ్రేమ్స్ టు వీడియో దగ్గర మనం ఏదైతే ఇమేజెస్ ని జనరేట్ చేసామో ఆ ఇమేజ్ ని ఇచ్చేసి
చేసుకొని జస్ట్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రాంప్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. అవి ఓన్లీ గ్లోయింగ్ దానికి మాత్రమే యూజ్ చేయండి. గ్లో ఏ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి యూజ్ చేయండి అండ్ మిగిలిన వాటికి యూజ్ అక్కర్లేదు. జస్ట్ నేను చూడండి ఇక్కడ యానిమేట్ దిస్ ఇమేజ్ ఇంటూ రియలిస్టిక్ రన్నింగ్ ఇమేజ్ అని చూపిస్తున్నా. రన్నింగ్ ఇమేజ్ అంటే సేమ్ అదే రన్నింగ్ అవుతుంది. అది ఎలా ట్రిగర్ అవుతుందంటే ఒక పాయింట్ లో వర్డ్ ఏదైతే ఉందో మనకి ఇప్పుడు నార్మల్ గా డిఫరెంట్ లాంగ్వేజెస్ రావు. ఆ లాంగ్వేజెస్ లో ఓన్లీ ఒక వర్డ్ వచ్చు. ఆ వర్డ్ ని పట్టుకొని మిగతా అంతా అర్థం చేసుకుంటాం. సేమ్ అలాగే ఇక్కడ రన్ అనేది ట్రిగర్ చేసుకొని మిగిలినవి అన్ని వదిలేసి రన్నింగ్ ఇచ్చేస్తుంది. రైట్ సి అలా కాకుండా మనం ప్రాంప్ట్ ని చేంజ్ చేసుకోవచ్చు. నేనేం చెప్తున్నా అంటే మనకి ఈ వీడియో దేనికి జస్ట్ మనం రీక్రియేట్ చేయాల్సింది ఈ ఎనకన అనే సాంగ్ ని. రైట్ సో దానికోసం నేను మీకు డిస్క్రిప్షన్ లో కొన్ని ప్రాంప్ట్స్ ఇచ్చాను. గ్లోయింగ్ పిక్చర్స్ ఉన్న దగ్గర ఇవైతే యూజ్ చేయండి. రిమైనింగ్ దగ్గర ఏం చేస్తారంటే ఏ ఇమేజ్ మీరు డ్రాప్ చేసిన ఐ మీన్ ఫ్రేమ్ టు వీడియోలో ఏ ఇమేజ్ ఇంపోర్ట్ చేసినా మీరు యానిమేషన్ ని ఏదో పెద్ద ప్రాంప్ట్ ఇద్దాము మొత్తం చేసేద్దాం అని కాకుండా జస్ట్ సింపుల్ గా జూమ్ కెమెరా మోషన్ అని కొట్టేస్తే ఇలా జనరేట్ అయిపోతుంది. వాకింగ్ మోషన్ అంటే ఇలా జనరేట్ అయిపోతుంది. గివ్ ఇట్ మోషన్ టు దిస్ ఇమేజ్ అంటే ఇలా జనరేట్ అయిపోతుంది. సో మీరు పెద్దగా ఏం కష్టపడనక్కర్లేదు. మీకు వచ్చిన చిన్న థింగ్స్ తో ఫ్లో లో ఆ ఇమేజ్ ని ఇంపోర్ట్ చేసి చిన్న ప్రాంప్ట్స్ ఇచ్చేయండి. పెద్దగా ప్రాంప్ట్స్ ఇస్తే అదేదో పెద్దగా షార్ట్ ఫిల్మ్ జనరేట్ చేయాలని చెప్పేసి ఉన్నదాన్ని చెడగొడుతుంది. సో మనం ఏం చేయాలంటే చిన్న ప్రాంప్ట్స్ జస్ట్ కెమెరా మోషన్ ఇవ్వడం లేదంటే టువర్డ్స్ కెమెరాకి నడవడం ఇలాంటి చిన్న థింగ్స్ ఇవ్వడం వల్ల జనరేట్ అయిపోతాయి అనమాట. సో నేను మీకు బేసిక్ గా డిస్క్రిప్షన్ లో చిన్న ప్రాంప్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అవి ఒకసారి చెక్ చేయండి. దీని తర్వాత మన వీడియోస్ అన్ని అయిపోయినాయి. సో ఈ వీడియోస్ ని తీసుకెళ్లి అలైన్ చేసుకోవాలి మన సాంగ్ లో. మనం కావాల్సిన క్యాప్కట్ కానీ ప్రీమియర్ ప్రో, ఫిల్మోరా మీరు ఏది యూజ్ చేస్తే ఆ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ లో ఇంపోర్ట్ చేసుకొని డైరెక్ట్ గా వాటిని అలైన్ చేసుకోవడం అండ్ మధ్యలో డిప్ టు బ్లాక్ కానీ చిన్న ట్రాన్సిషన్స్ చేస్తే ఇంకొంచెం ఎఫెక్టివ్ గా కనిపిస్తుంది. కాబట్టి అది చేసేసుకుంటే వీడియో అయిపోతుంది. నేను ఈ కంప్లీట్ వీడియోలో ఏం చెప్తున్నా అంటే మీరు ఏ వీడియోస్ అయినా రీక్రియేట్ చేయొచ్చు. కాకపోతే మీరు ఇన్వెస్ట్ చేయాల్సింది ఓన్లీ టైం. మనకి ఫ్రీ టూల్స్ జెమినై చాలు అండ్ అసలు ఫ్లో ఈజ్ ఎనఫ్ ఫర్ ఎవ్రీథింగ్. మీరు మరీ అంత తోపు క్రియేట్ చేయాలంటే ప్రీమియం తీసుకోవాలి. నార్మల్గా మన సోషల్ మీడియాలో రన్ అయ్యేలాగా లేదంటే యూట్యూబ్లో పెట్టుకునేలాగా అయితే డెఫినెట్గా ఫ్లో అనేది చాలా బెస్ట్. ఒకవేళ ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.